పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఏమున్నదండి, ఇప్పుడు పూర్తిగా ముస్తాబయ్యాను. క్రొత్త బేరం ఒకటి తగిలితేనో తెలిసినదా? అప్పుడే వచ్చినదా కోపము? ఎంత ముక్కుపడ్డాను ముత్యానివే. అవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఇప్పుడు ఎవరది పక్క పైకించి నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినాను. మా అమ్మని ఎవరు కట్టవచ్చును కదా అని మహాదానంతో ముస్తాబేకొచ్చినందుకు కలిగిన పలిమిది. అది ఏమి పాపమో కాని మా ఆడవారిని మీ మగవారికి పుణ్యమేర కనుక. ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఏదో హాస్యమున్న కన్న మాటకు అంత అలుక ఎందుకు చూద్దామా? హాస్యం కూడా హద్దుడు వెళ్ళి కదండి. వడలు అంటే హాస్యం అది ఏమిటండి? పోనేమో పొరపాటు కానీ కానీ సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చినాడు? అమ్మో, ఇంకనేమి ఇతని మనసులో ఏదో మళ్ళీ ఉండేది కదా. ఏమండి, మరి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూచినాను. వీధికి మమ్మల్ని వచ్చినచో మీ అమ్మ కంట వచ్చినని పెరటి గుమ్మం కొడుకు వచ్చేసరికి అతడు తటాలను పట్టుకొని పడాలను బయటకు వచ్చాడు. ఆ పాటున నన్ను చూచి అతడును అతన్ని చూచి నేను తెల్లపోయినా. అంతటా అతనికి అనుమానం కలుకున్నప్పుడు కోడిగంబలాడుచు కొంత దూరం కూడా అతని అంతా అమ్మమ్మ, అతన్ని రాక గురించి తెలియకుండా పెట్టుకోకుండా సోమవారం మా కోసం నిజం చెప్పుడు. ఇతడు ఏం చెప్పో తెలియనప్పుడు నేనేమి చెప్పును చిక్కే కదా. ఇదిగో ఇవి వెళ్ళి అని తెలిపేటం వెళ్ళే కట్టములు ఈ త్రవతో కూర్చోచ్చు. ఏమండి, మరి ఎందుకు ఎత్తించిన అతన్ని అడగకపోతురా అని అడిగినాను. మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. అబ్బా, చెప్పను కదా. మరి మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పినా కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి, నా ఇంతేమైనా దోషం ఉన్నది కదా. శబాస్, అది మాట. అవును, మేళము కొరకు వచ్చినవాడు విచ్చలవిడిగా వీధి గుమ్మవున పోగా బెదరుచు పెరిటి అదిగో అప్పుడే వచ్చిన బెదరుచు పెరిటి దారిన పోవటం ఎలా అని నా సందేహం. అదిగో ముఖం చూపించున్నాను. అప్పుడే వచ్చినదా కోపము? అట్లయినా మరి నా సంగతి కూడా అతన్ని అడగపోతురా అని. అంతలో ఒక బాల్యమిత్రుడు అగుపడి బహుకాలం సమావేశమున్న పరమాధారం చేత కుశల ప్రశ్నలు చేయించు కొంత దూరం కూడా అతని వెంట వెళ్ళిన. అలాగా? అవును. అట్లయినా నేనే చెప్పను ఆలకింపుడు. మేడం గురించి మోటర్లాడికే మా అమ్మతోని మేడం వెంట పెట్టుకొచ్చిన. మరి ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా సరే మరి వచ్చే ధర్మమే కదండి. ధర్మమే కాదని ఎవరున్నారు? కూర్చుండి కుర్చీ వేసి తాంబూలవిగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక బుద్ధులు పెట్టాను. అందులోకి నాకు చిరాకు వచ్చి చక్కని మేడిదిగిపోతున్నాను. మా అమ్మ నా మనసుని పెట్టి తోడు చూపు విషయం మీద ఆవును ఆదాన్ని సాగిన ఏమండి, నమ్ముడు నమ్మకపోదు నడిచిన యథార్థక్తి కదా. వెర్రి మగమా, నీ మాట వేదముగా నేను ఎన్నడూ నమ్మలేదా? నాకు నీవెన్నడూ నన్ను సొంత అబద్ధమాడవునే కదా నా నమ్మకం. ఏమండి, మీ తోడుని కాదండి, నేను ఎవరితోడు నా అబద్ధమాడను. చింతామణి కులంలో పుట్టాల్సింది కాదని చిన్నలు పెద్దలు స్నేహితులు కూడా ఒక కారణమే కదండి. సందేహమేమి? ఎవరి మాటలు ఆలోచిస్తాను? నేను ఎన్నిసార్లు నేను సాధింపలేను.